హాయ్. భారతీయ జనతా పార్టీ నాయకత్వం మారింది. యువ నాయకుడు నితిన్ నబీన్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 45 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడవడం అంటే సామాన్య విషయం కాదు. సీనియర్లను కాదని అధిష్టానం ఈయనకే ఎందుకు పట్టం కట్టింది? ఇది కేవలం తరాల మార్పా, లేక 2029 ఎన్నికల కోసం మోదీ షా వేసిన మాస్టర్ ప్లానా? నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావడం ఒక్కసారిగా జరిగింది కాదు. దీని వెనుక 2 దశాబ్దాల క్షేత్రస్థాయి అనుభవం ఉంది. ఆయన నేరుగా ఢిల్లీ పీఠం ఎక్కలేదు. గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగిన నాయకుడు ఆయన. భారతీయ జనతా యువమోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీహార్ యువమోర్చా అధ్యక్షుడిగా ఆయన పార్టీ కోసం పనిచేశారు. నితిన్ నబీన్ ట్రాక్ రికార్డు చూస్తే ఆశ్చర్యమిస్తుంది. 2006లో బీహార్లోని పాట్నా వెస్ట్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించారు. అంటే మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. అంతేకాదు, బీహార్ ప్రభుత్వంలో రోడ్లు, న్యాయశాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన పరిపాలనా అనుభవం కూడా ఆయనకుంది. नामांकन वापसी की प्रक्रिया के पश्चात मैं डॉक्टर के लक्ष्मण के नाते भारतीय जनता पार्टी के नए राष्ट्रीय अध्यक्ष के रूप में श्री नितिन नबीन जी को नाम की घोषणा करता हूं। मैं उन्हें इस अवसर पर हार्दिक बधाई देता हूं तथा निर्वाचन प्रमाण पत्र प्रदान करता हूं। धन्यवाद। భారత్ మాతా కీ జై. కేవలం ఎన్నికల్లో గెలుపు మాత్రమే ఆయన్ను అధ్యక్షుడిని చేయలేదు. పార్టీలో ఆయనకున్న పేరు మ్యాన్ ఆఫ్ సమన్వయ్. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం నితిన్ నబీన్ పార్టీ నాయకత్వం గీసిన గీత ఎట్టి పరిస్థితుల్లోనూ దాటరు. సీనియర్లను గౌరవిస్తూనే యువకులను కలుపుకుపోవడంలో ఆయన దిట్ట. మోదీ షాల వ్యూహాలను, పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం అధిష్టానానికి ఉంది. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గం కూడా ఇక్కడ కలిసి వచ్చింది. ఆయన కాయస్థ కమ్యూనిటీకి చెందినవారు. రాజకీయంగా ఇది తటస్థ వర్గం. ఏ ఇతర వర్గంతోనూ ఘర్షణ లేని సామాజిక నేపథ్యం కావడం వల్ల పార్టీలోని అన్ని వర్గాలను సమన్వయం చేయడం ఆయనకు సులభం అవుతుందని బీజేపీ భావిస్తోంది. इसी आग्रह के साथ माननीय नितिन नबीन जी को बीजेपी के कोटि कोटि कार्यकर्ताओं की तरफ से पुनः बहुत बहुत शुभकामनाएं देता हूं। और साथियों, आज का पल हम सबके लिए बहुत विशेष पल है। हमारे राष्ट्रीय अध्यक्ष जी अब हमारा मार्गदर्शन करने वाले हैं। उनका एक एक शब्द हमारे लिए आगे की दिशा होगी। हमारे आगे के कार्य रचना के लिए उनका मार्गदर्शन हमारी अमूल्य पूंजी होगी। मैं भी एक कार्यकर्ता के तौर पर मैं पहले नए अध्यक्ष जी को मेरे काम का हिसाब दे रहा था। मैंने हिसाब दिया, अब वो मेरा सीआर लिखेंगे। लेकिन अब मेरे आगे के काम के लिए मैं उनके मार्गदर्शन की प्रतीक्षा कर रहा हूं। मैं उनको सुनने के लिए बहुत ही उत्सुक हूं, आतुर हूं। फिर एक बार बहुत बहुत धन्यवाद। నితిన్ నబీన్ కేవలం మాటల మనిషి కాదని, చేతల మనిషి కూడానని 2023లోనే రుజువైంది. అప్పుడు ఛత్తీస్గఢ్లో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉందని సర్వేలు చెప్పాయి. కాంగ్రెస్ సీఎం భూపేష్ బఘేల్ బలంగా ఉన్నారు. ఆ సమయంలో ఛత్తీస్గఢ్ ఎన్నికల బాధ్యతను నితిన్ నబీన్కు అప్పగించారు. అక్కడ ఆయన చేసిన గ్రౌండ్ వర్క్, మైక్రో మేనేజ్మెంట్ అద్భుత ఫలితాలిచ్చాయి. ఓడిపోతుందనుకున్న బీజేపీని క్లియర్ మెజారిటీతో అధికారంలోకి తెచ్చారు. ఆ ఛత్తీస్గఢ్ మ్యాజిక్ ఆయన కెరీర్నే మార్చేసింది. రీసెంట్గా ఢిల్లీలో బీజేపీ తిరిగి పట్టు సాధించడంలో 3 దశాబ్దాల తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీకి ఆధిపత్యం తీసుకురావడంలో నితిన్ నబీన్ కీలక పాత్ర పోషించారు. కష్టమైన టాస్కులను పూర్తి చేయగల సమర్థుడిగా ఆయన పార్టీ పెద్దల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్య విషయం వయస్సు.
కాంగ్రెస్ పార్టీ 84 ఏళ్ల సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఉంటే బీజేపీ 45 ఏళ్ల నితిన్ నబీన్ను తెరపైకి తెచ్చింది. ఇది స్పష్టంగా యువతకు ఇస్తున్న సంకేతం. త్వరలో జరగబోయే బెంగాల్, తమిళనాడు, అస్సాం, యూపీ ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి, యువరక్తాన్ని నింపడానికి నితిన్ నబీన్ నియామకం ఒక వ్యూహాత్మక అడుగుగా చూడాలి. బీజేపీలో ఇప్పుడు అమిత్ షా వ్యూహం, మోదీ చరిష్మాతో పాటు నితిన్ నబీన్ సమన్వయం తోడైంది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలను కొనసాగించడం ఆయన ముందున్న అతిపెద్ద సవాళ్లు.